హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గణపతి నిమజ్జనాలు జరుగుతున్నాయి కదండి. మేమైతే ఖైరతాబాద్ గణపతి చూడడానికి వెళ్ళాము. ఫస్ట్ మేము మియాపూర్లో మెట్రో ఎక్కి లక్డీపూల్లో దిగాము. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడుస్తున్నాము. ఖైరతాబాద్ గణేష్ ఎక్కడ ఉందా అని న్యూస్లో చూస్తూ వెళ్తుంటే సెక్రటేరియట్ దగ్గర ఉంది అని చూడగానే కాస్త ముందరికి వచ్చేసేసరికి మాకు ఖైరతాబాద్ గణపతి కనిపించేది. గణపతిని చూడగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఎంత దూరం నడవాలో అసలు గణేష్ ఎక్కడుందో అని అనుకుంటూ వచ్చాము. బట్ తొందరగానే మాకు ఖైరతాబాద్ గణపతి కనిపించింది. ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారండి. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అక్కడ వాళ్ళు పెట్టే సాంగ్స్ డ్యాన్సులు చేస్తున్నారు. గణేష్ పైన చూడండి, పాము దగ్గర కానీ లడ్డు దగ్గర జనాలు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఖైరతాబాద్ గణేష్ మండలి సభ్యులు. వాళ్ళు చక్కగా డ్యాన్సులు చేస్తున్నారు. ఎంత అదృష్టం ఉంటే ఖైరతాబాద్ గణేశుడికి అంత దగ్గరలో నిల్చుంటారు. అండ్ ఖైరతాబాద్ గణేశుడు వచ్చేసి ఈసారి 70 అడుగులు అండ్ 70 కేజీల వెయిట్తో ఉన్నాడు. ఖైరతాబాద్ గణేశుడుకి ఒక సైడ్ ఏమో విష్ణువు, శివుడు, బ్రహ్మ ఉన్నారు. ఇంకో సైడు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి సమేతుడై కొలువై ఉన్నాడు. యాక్చువల్గా మేము ఖైరతాబాద్ వెళ్దాం అనుకున్నాము. బట్ మా బాబు స్కూల్కి సెలవులు లేకపోయేసరికి ఖైరతాబాద్ వెళ్ళడానికి కుదరలేదు. అయినా నిన్న కూడా స్కూల్ ఉండింది నిమజ్జనం రోజు. బట్ స్కూల్ డుమ్మా కొట్టేసి ఇంకా గణేష్లు చూడడానికి తీసుకొచ్చేసాను. ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు, అందుకే తీసుకొచ్చేసాను. మా బాబు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అక్కడ అంత జనాలు ఉన్నా కానీ, అంత ఎండున్నా కానీ ఖైరతాబాద్ గణేషుని చూస్తున్నంతసేపు ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేసింది. అబ్బా, ఎంత అదృష్టం చేసుకుంటే చూస్తున్నామో కదా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారండి. బట్ ప్రతిసారి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. దొంగలు కూడా వాళ్ళ చేతి వాటం చూపిస్తారు కదా. అండ్ హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశుడు ఎలాగో మా ఆదిలాబాద్లో కుమార్ జనతా గణేష్ మండలి అని ఉంటుంది. అక్కడ కూడా ఇలాగే పెద్ద గణపతిని ప్రతిష్ఠిస్తారు. బట్ ఇక్కడేమో ఖైరతాబాద్ గణేశుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాము. కానీ మా ఆదిలాబాద్లో విగ్రహాన్ని ఒక పాత బావి పైన నిర్మిస్తారు. అండ్ 11 days పూజలు అందుకున్న తర్వాత విగ్రహాన్ని అక్కడే కరిగిస్తారు. పైప్ లైన్స్ అది పెట్టేసి ఆ కరిగించిన వాటర్ అన్నీ కూడా లోపల ఉన్నటువంటి పాత బావిలోకి వెళ్ళిపోతాయి. నిజంగా నేను మా కుమార్ జనతా గణేష్ మండలిలోని గణపతిని మిస్ అవుతున్నాను. బట్ ఇక్కడ ఖైరతాబాద్ గణపతిని చూసే అదృష్టం అయితే దొరికింది. ఈయనైతే లడ్డు దగ్గర నిల్చున్న ఆయన ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో, ఎంత అదృష్టం ఉంటే అంత దగ్గరగా నిల్చుని ఉన్నాడో గణపతికి కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.